శ్రీశైలం క్షేత్రం శివనామ స్మరణతో మారుమోగుతోంది. మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. రోజు 70,000 మంది భక్తులు మల్లన్నను దర్శించుకుంటున్నారు. ఈవో శ్రీనివాసరావు చెప్తున్నారు. 1,00,000 మంది వచ్చినా గంటలో అలంకార దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశామంటున్న ఈవోతో మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఒక శివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తడంతో ఇక్కడ భక్తులకు కావాల్సిన అన్ని సదుపాయాలు చూసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ అంశాల మీద మాట్లాడేందుకు మనతో ఆలయ ఈవో శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఓం నమ శివాయ. సార్, ఈ యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయి, మిగతా 2 రోజులు ఎలా ఉండబోతున్నాయి కార్యక్రమం? ఓం నమ శివాయ. శ్రీ మాతృ నమ. శ్రీశైలం మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు శివరాత్రి పండుగ పురస్కరించుకొని 8వ తారీఖు నుంచి మొదలైన సరాసగటున 60,000 నుంచి 80,000 మంది భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నారు. రాత్రి 84,002 మంది 11 గంటల 59 నిమిషాల వరకు దర్శనాన్ని పూర్తి చేశాం. నిన్న మొన్న మేము పూర్తి స్థాయిలో ఈ యొక్క క్యూలైన నిర్వహణని ప్రక్షాళన చేయడం ద్వారా ఏ ఒక్క భక్తుడు, అది ఉచిత దర్శనం కావచ్చు, 200 రూపాయలు కావచ్చు, 500 రూపాయల దర్శనానికి సంబంధించి ఎవరు కూడా వెయిట్ చేయకుండా 4 లైన్లని కొనసాగిస్తూ మనం భక్తులు 20 నిమిషాల లోపే దర్శనాన్ని కంప్లీట్ చేస్తున్నాం. అంటే ఆ 20 నిమిషాలు కూడా క్యూ లైన్లో నడచడం ద్వారా స్వామి అమ్మవార్లు దర్శించుకోవడానికి మాత్రమే పడుతున్న సమయం. ఎక్కడా కూడా క్యూ లైన్లో కూర్చోవడం కానీ వెయిట్ చేయడం అనేటువంటి దాన్ని నిన్న మొన్న లేకుండా చేస్తాం. ఈరోజు ఉదయం నుంచి కూడా అదే విధంగా కొనసాగిస్తాం. భగవంతుని దయ వల్ల, అమ్మవారి యొక్క దయ వల్ల రేపు కూడా ఇదే విధంగా కొనసాగించడం ద్వారా రేపు 130,000 నుంచి 140,000 మందిని మనం ఉదయం పూట తెల్లవారుజామునే 2 గంటల 20 నిమిషాలకు మన కాల పూజలు అన్నింటినీ పూర్తి చేయడం ద్వారా అలంకరణ పూర్తి చేసి, అలంకరణ దర్శనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసి మొదటి గంట నుండి సరాసగటున 7,000 మందిని మనం గంటకు పూర్తి చేయడం ద్వారా భక్తులు ఏదైతే ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి సందర్భంగా స్వామి అమ్మవారులు దర్శించుకుంటే వారికి పుణ్యఫలం వస్తుందని, అంటే జన్మకో శివరాత్రి అంటారు సహజంగా మన హిందూ నానుడి ప్రకారం చూస్తే. అలాంటి పుణ్యఫలం కోసం ఏదైతే వ్యయప్రయాసాలు కోర్చి వచ్చినట్టు భక్తులు ఇక్కడ ఎక్కువ గంటలు నిలబడి వాళ్ళ యొక్క శరీరానికి సంబంధించిన అలసట రాకుండా స్వామి అమ్మవార్ల మీద మరి దీక్ష దీంతో మనం వెంటనే కంప్లీట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. అదేవిధంగా క్యూ లైన్ నిర్వహించడానికి సంబంధించిన ప్రణాళికలు తయారు చేస్తాం. అయితే ప్రతిసారి కూడా ఈ సంవత్సరం మనం శివరాత్రి ఉత్సవాలు చూస్తున్నాం. ఈసారి మాత్రం అనూహ్యంగా భక్తుల రద్దీ పెరగటం, శివస్వాములు కూడా కొంత గందరగోళ పరిస్థితి, కొన్ని రకాల ఉద్రిక్తతలు వచ్చిన నేపథ్యం, మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం కలెక్టర్తో సహా ఇక్కడ ఉండి పనులు చేపడుతున్న నేపథ్యం, ఇది ఫస్ట్ టైం జరుగుతుంది అనుకుంటాను. ఇంత రద్దీని ఇంతకుముందు ఊహించారు? అసలు మీరు ప్రణాళికల్లో ఇంత రద్దీ వస్తుందన్న ప్రణాళిక ఉందా సార్? అంటే ప్రతి సంవత్సరం మనం ఎప్పుడైనా సరే గత సంవత్సరాలు ఒక 5 సంవత్సరాలను సరాసగటు తీసుకోవడం ద్వారా మనం ప్రణాళికల్లో రచించడం అనేది సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియ. దానికి నేను కూడా అతీతుడిని కాదు. అయితే మొన్న జరిగినటువంటి ఆ చిన్న సంఘటన ఏదైతే ఉందో, మనము భక్తుల పట్ల ఏ విధం నుండి దేవస్థానం తరఫున మేము లోపభూయిష్టంగా నిర్వహించేటువంటి పరిస్థితి లేదు. అయితే మనకు ఏదైతే 8వ తారీఖు నుంచి మనకి భక్తులు అటవీ మార్గం ద్వారా వస్తారనే ముందు ఉన్న సమాచారాన్ని దాన్ని సరళీకృతం చేసే క్రమంలో కొంత మనం అడిగినటువంటి డేటుకి ఇవ్వలేకపోయినందువల్ల వారు 6వ తారీఖు నుంచి ఇచ్చడం, ఆ 6వ తారీఖు అంటే మనకు దేవాలయానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నప్పుడు కూడా 2 రోజులు ఉంది. అది 7వ తారీఖు సాయంత్రం వరకు ఆ భక్తులకి చేరి వాళ్ళ నడకదారి రావడం ద్వారా 8వ తారీఖు ఉదయానికి దేవాలయానికి రావటం, అంటే 46 కిలోమీటర్లు వ్యయప్రయాసాలు కూర్చి వారు వచ్చేసి కొంత సేద తీరినాక దర్శనం చేసుకోవడం అనేది సహజం. ఎందుకంటే ఆ కాళ్ళు ఇవన్నీ కూడా మరి అలసటకు గురవుతారు కాబట్టి 8వ తారీఖు మనం సరాసగటున గత సంవత్సరం తీసుకుంటే ఏ రోజు కూడా 6,000కు మించి శివస్వాములు వచ్చినటువంటి పూర్తి కాలేదు. ఒక్క మహాశివరాత్రి ముందు రోజు 21వ తారీఖు గత సంవత్సరంలో 13,865 మంది వరకు వచ్చినటువంటి హయ్యెస్ట్ ఫిగర్ అది. కానీ మొన్న చూసినట్లయితే 8వ తారీఖు మనకు దాదాపు మొదటి రోజే 9,600 చిల్లర మందిని మనం తెల్లవారుజాము 2 గంటల 10 నిమిషాల వరకు కూడా ఉన్నటువంటి వారందరినీ కూడా మనం కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు కూడా 4 లైన్లు కొనసాగించడం ద్వారా సరాసగటున మనం 6,000 నుంచి 7,000 మందిని భక్తులకి స్వామి అమ్మవారి దర్శనానికి సంబంధించిన ఆ ఏర్పాట్లని మాకు సహకరించినట్లయితే చిన్న పొరపాట్లు మా తరపు నుంచి ఉండవు, భక్తులకు కూడా అసౌకర్యం కలగకుండా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా వారందరినీ చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఓం నమ శివాయ. శ్రీమాతృ నమః.
ఇది ఆలయ ఈవో చెప్తున్నది. శ్రీశైల క్షేత్రంలో లక్షలాది మంది భక్తులు వచ్చినప్పటికీ కూడా గంటలోపే దర్శనం అయ్యే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. భక్తులు కూడా సంయమనం పాటించాలి. అలాగే క్యూ లైన్లలో భక్తి ప్రకారం చూసినట్టయితే స్వామివారి దర్శనం జరుగుతుంది. శ్రీశైలంలో అడుగు పెట్టడం అంటేనే అదొక మహా పుణ్యంగా భావించాలి. ఎక్కడ ఉన్నా కూడా శ్రీశైల క్షేత్రంలో అది మన యొక్క మంచి కార్యక్రమాలకు అది దోహదపడుతుంది. కాబట్టి ఈ శ్రీశైలం వచ్చి దర్శనం చేసుకునే వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నట్లుగా ఆలయ ఈవో చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, శ్రీశైలం నుంచి.